రైట్. ప్రస్తుతం నవ్యాంధ్ర రాజధానిలో మరో భారీ ప్రాజెక్ట్ నిర్మితమవుతోంది. సాహితీ గ్రూప్ ఆధ్వర్యంలో సాహితీ వాగ్దేవి టెక్నో పార్క్, హితా క్యాపిటల్ మల్టీప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, సాహితీ గ్రూప్ డైరెక్టర్ సినీ నటుడు జగపతి బాబు, సినీ నటి రమ్యకృష్ణ హాజరయ్యారు. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్లో చూద్దాం. శిలాఫలకాన్ని ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆయనకి స్వాగతం పలుకుదాం. అలాగే రమ్యకృష్ణ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జగపతి బాబు గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. ఎల్ రమణ గారు తెలంగాణ టీడీపీ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఎండి లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. డాక్టర్ రవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రమణ గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఎల్ రమణ గారు. డాక్టర్ వేమూరి రవి గారు ప్రెసిడెంట్ ఏపీఎన్ఆర్టీ ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బొకేని అందజేయవలసిందిగా వాగ్దేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. టు ప్రెజెంట్ ది బొకే టు అవర్ బిలావెడ్ చీఫ్ మినిస్టర్, వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వాగ్దేవి గారిని. లక్ష్మీనారాయణ గారిని బొకే అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి టు అవర్ చీఫ్ గెస్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే షాల్తో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి లక్ష్మీనారాయణ గారిని, మేనేజింగ్ డైరెక్టర్ సాహితీ గ్రూప్. ఇప్పుడు జగపతి బాబు గారికి బొకేని ప్రెజెంట్ చేయవలసిందిగా కె శ్రీనివాసరావు గారిని కోరుతున్నాం, డైరెక్టర్ సాహితీ గ్రూప్. జగపతి బాబు గారిని షాల్తో సత్కరించవలసిందిగా ఎస్ పూర్ణచంద్రరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి, డైరెక్టర్ ఆఫ్ సాహితీ గ్రూప్. రమ్యకృష్ణ గారికి బొకే ప్రెజెంట్ చేయవలసిందిగా బి పార్వతి గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి, డైరెక్టర్ సాహితీ గ్రూప్. పార్వతి గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే షాల్తో సత్కరించవలసిందిగా బి పార్వతి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ డాక్టర్ వేమూరి రవి గారు ఎక్కడున్నా కానీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. రవి గారు ప్లీజ్. సో స్పెషల్ గా జగపతి బాబు గారు కూడా ఇన్వైట్ చేశారు కాబట్టి రవి గారు ఎక్కడున్నా కానీ ఇంకా తప్పించుకోవడానికి లేదు, స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి.
ఇక రమణ గారికి బొకే అందజేయవలసిందిగా పట్టాభి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ అలానే షాల్తో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం పట్టాభి గారిని. విద్యాసాగర్ గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇక ఏ కార్యక్రమాన్నైనా జ్యోతి ప్రజ్వలనతో ఆరంభించడం మన ఆనవాయితీ, మన సాంప్రదాయం. సో వేదిక మీద ఉన్న పెద్దలందరినీ అండ్ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ లైటింగ్ ద ల్యాంప్. వారితో పాటు విశిష్ట అతిథులందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. విద్యాసాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. Thank you, sir. Thank you so much. And moving on, Sahiti Vagdevi Techno Park and Hita Capital brochure ni launch cheyavalsindiga Shri Nara Chandrababu Naidu garini request chestunnamandi. So, Sahiti Vagdevi Techno Park and Hita Capital brochure ni launch chestunnaru ippudu Mukhyamantri garu. Okkasari gattiga chappatlu kodadama. ఇప్పుడు సాహితీ వాగ్దేవి టెక్నో పార్క్ అండ్ హితా క్యాపిటల్ లీఫ్లెట్ ను ఆవిష్కరించవలసిందిగా మనందరి ఫేవరెట్ రమ్యకృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి సేవలు మనందరికీ తెలుసు, అండ్ ఎంత కొనియాడినా కానీ తక్కువే. సో చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక అద్భుతమైన ఏవీ రెడీగా ఉంది. ఒక్కసారి ఆ ఏవీని చూసేద్దాం. నారా చంద్రబాబు నాయుడు సామర్థ్యం, రాజనీతి, కర్తవ్య దీక్ష. నారావారి పల్లెలో సాధారణ రైతు కుటుంబం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం అసాధారణం, అసామాన్యం. ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 28 ఏళ్ల వయసులోనే మంత్రిగా ఆయన గళాన్ని అసెంబ్లీలో వినిపించి ఇప్పుడు CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పిలువబడుతున్నారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ప్రజల క్షేమమే తన ధ్యేయంగా, ప్రజల కోసం పాటుపడుతున్న కష్టజీవిగా, నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తాను కలలుగన్న నూతన రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సమస్యకు సమాధానాన్ని వెతికి ఆ సమస్యలు మరల తలెత్తకుండా యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే మహాసేవకుడిగా ఉన్నారు. చాణుక్య రాజనీతిలో మేటిగానే కాక ఇండియా టుడే, ఐటీ ఇండియన్ ఆఫ్ మిలీనియం, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్ ఏసియా, సౌత్ ఏసియా ఆఫ్ ద ఇయర్ గా ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డుతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మెంబర్షిప్ కలిగిన అరుదైన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్ఫూర్తి పొంది ఎందరో యువత కార్యకర్తలు తమ వంతు కృషి, సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషదాయకం. ఈ తరుణంలో సౌత్ ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ సాహితీ గ్రూప్ వారు నూతనంగా నిర్మిస్తున్న ఐటీ టవర్ మరియు మల్టీప్లెక్స్ భవన శంకుస్థాపనకు ఆయన విచ్చేయడం ఓ శుభ పరిణామం. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు, అభినందనలు కోరుతూ సాహితీ గ్రూప్ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. దట్ వాజ్ వండర్ఫుల్ సార్. మీరు ఇలానే మమ్మల్ని ఎప్పటికీ ఇన్స్పైర్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ రియలీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ హియర్ విత్ us సార్. అండ్ ఇక జగపతి బాబు గారి గురించి మాట్లాడుకోవాలండి. సో రెగ్యులర్గా మనం తెర మీద చూస్తూ ఉంటాం, మన ఇంట్లో మనిషిలాగా అనిపిస్తూ ఉంటారు ఆయన. ఆయన అటు హీరో పాత్ర పోషించిన, విలన్ పాత్ర పోషించిన అన్నిటికీ కూడా మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. సో సాహితీతో తనకున్నటువంటి అనుబంధాన్ని, అలాగే ఆయన జర్నీని ఒక్కసారి ఇప్పుడు చూసేద్దాం. జగపతి బాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అందరికీ ఓకే, ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ సాహితీ గ్రూప్ ఎస్ పూర్ణచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి, సభకు నమస్కారం. ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి సాహితీ కస్టమర్ల దేవుళ్లకు, అలాగే సాహితీ సంస్థ కస్టమర్లకు, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి మన ప్రీతమ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జగపతి బాబు గారు, అలాగే మన రమ్యకృష్ణ గారు ఇక్కడికి మా విన్నపం మేరకు ఇక్కడికి వచ్చినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామండి. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమము వాగ్దేవి టెక్నో పార్క్, అలాగే హితా క్యాపిటల్ ఈరోజు లాంచింగ్ గురించి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమానికి గౌరవనీయులు, పూజ్యులు, మన అందరి ప్రియతమ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావటం అంటే ఇక్కడ సామాన్యమైన విషయం కాదు. అమరావతి కోసం అడుగడుగున అత్యంత కష్టపడుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ ఇటువంటి కార్యక్రమానికి కూడా ఒక 6,000 మందికి ఉపాధి కల్పించేటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేయటం నిజంగా ఇక్కడ మన అందరి అదృష్టం అని చెప్పేసి
తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గమనించినట్లయితే రియల్ ఎస్టేట్ రంగం ఎంత ప్రాముఖ్యత అంటే మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగం రియల్ ఎస్టేట్ రంగం. ఈరోజు గమనించినట్లయితే మన దేశ సంపదలో ఆల్మోస్ట్ ఒక 900 crores అంటే ఈరోజు క్యాపిటల్ ఇన్కమ్. అలాంటిది రియల్ ఎస్టేట్లో నెక్స్ట్ 2030కి ఆల్మోస్ట్ $1000 బిలియన్ అంటే దాదాపు 70 లక్షల కోట్లు చేరుకున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ రంగం చాలా విలువైందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు అభివృద్ధి చెందిన నగరాల కంటే కూడా అమరావతి లాంటి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నగరాలకి మనము వాణిజ్య రీత్యా స్థిరాస్తి రీత్యా అభివృద్ధి చెందడం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. కాబట్టి అది ముందు చూపు కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ అవకాశాన్ని అమరావతిలో అడుగడుగున కష్టపడతా అందరికీ ఈ అభివృద్ధి చేరాలి, అభివృద్ధి ఫలాలు కింద స్థాయిలో చేరాలి అని చెప్పేసి ప్రతి ఒక్క నిమిషం ఈ అమరావతిలో ఐటీ గురించి విపరీతంగా కృషి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన డైనమిక్ యంగ్ లీడర్ లోకేష్ గారి యొక్క ఐటీ యొక్క ఫలితాలని ఇక్కడ అందరికీ అందజేయడం జరుగుతూ ఉందన్నమాట. ఈ భాగంలో భాగంగానే మన హితా క్యాపిటల్ అలాగే ఈ మల్టీప్లెక్స్ ఆవిష్కరణకి ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగిందనమాట. దానిలో ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈరోజు అమరావతికి వేలాది కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి. ఎందుకు కడతా ఉన్నాయి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మన దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని నెలకొల్పారు. అదే ఈజ్ ఆఫ్ డూయింగ్. ఈరోజు మనం నెంబర్ 1 అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా డిటిపి డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ అనే ఒక పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ ద్వారా ఐటీలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు అంటే మన తరాలకే కాకుండా మన నెక్స్ట్ తరాలకు కూడా ఇక్కడ భవిష్యత్తు కోసం ఇలాంటి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వల్లనే ఈరోజు అత్యంత ప్రాముఖ్యతగా మనం ఇక్కడ ఇది జరుపుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అమరావతిని అద్భుతంగా నిర్మించడం కోసం అమరావతి అంటే ఆకాంక్ష ఆప్యాయతలే కాదు, అభివృద్ధి పదంలో అందరికీ ఫలితాలు అందాలి. రాజధానిని కానీ మనం అద్భుతంగా డెవలప్ చేసుకున్నట్లయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశం కల్పించేదండి మన చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష. ఆ ఆకాంక్షనే అందరికీ చేర్చడం కోసం ఇలాంటి ఐటీ పార్కులు నెలకొల్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనం గమనించినట్లయితే సైబరాబాద్ సిటీని లక్షలాది మంది ఈరోజు మన బిడ్డలు మన వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా జగపతి బాబు గారు మన కంపెనీ డైరెక్టరు అలాగే బ్రాండ్ అంబాసిడరు. మన జగపతి బాబు గారే మనకు బ్రాండ్ అంబాసిడర్. మన స్టేట్కి మన అమరావతికి చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడరు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు మీరు గమనించినట్లయితే ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 670 అవార్డులు నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు మనకు రావడం జరిగింది. ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లనే జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఆల్మోస్ట్ $2 బిలియన్ సాధించిన ఘనత దాదాపు మన దేశంలో ఎవరికీ లేదు. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకము, అకుంఠిత దీక్ష అలాగే పారిశ్రామికవేత్తలకి ఉన్న నమ్మకం వలన మాత్రమే ఈ ఘనత సాధించామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు గమనించినట్లయితే అమరావతిలో ఈరోజు ఎన్నో పరిశ్రమలు, ఎన్నో ఐటీ పార్కులు, ఎంతో మందికి ఉపాధి కలుగుతా ఉంది. బయట నుంచి చూసే వాళ్ళకి అమరావతి కనపడలేదు. ఒకసారి లోపలికి వచ్చి చూస్తే ఎన్నో పారిశ్రామికంగా పార్కులు కానీ ఐటీ పార్కులు కానీ సంస్థలు కానీ ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి, విద్యా అవకాశాలు జరుగుతున్నాయి, కొత్త కొత్త యూనివర్సిటీలు నెలకొల్పినాయి. ఈ అన్నిటి కూడా కేవలం మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవము, నమ్మకము, ఆ నమ్మకం వల్లనే ఈ ముందుకు వెళ్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. అంతేకాకుండా ఈ సంస్థ పిలిచిన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మన ప్రీతమ డైరెక్టరు జగపతి బాబు గారు, వారు ఎంత విలక్షణ నటుడో మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఏ పాత్ర చూసినా సరే కనికట్టులాగా ఆ పాత్రలోకి జొప్పించి అత్యున్నటువంటి అందరినీ ఆలరిస్తున్న విషయం తమందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా జగపతి బాబు గారు తన అతి కింద లెవెల్ నుంచి అతి పై లెవెల్ వరకు అన్నీ చూసి తను
ఎంతో విలక్షణంగా ప్రతి పాత్రని తనకి గొప్పగా నటించడం జరుగుతుంది. మీరు గమనించే ఉంటారు. మనందరం శుభలగ్నం లాంటి పాత్రల్లో జగపతి బాబు గారిని చూస్తే ఆ విధానం మీరు ఇప్పటికీ మనం మర్చిపోలేమన్నమాట. సామాన్యుడికి దగ్గర, అలాంటి సామాన్యుడికి దగ్గర అయ్యే చేరువలోనే మా సంస్థలోకి జగపతి బాబు గారి ప్రవేశము. వారి యొక్క సలహాల మేరకు ఈ సాహితీ డెవలప్మెంట్లో కాంక్ష జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది మన శివగామి గారు. ఇప్పటికీ మనం మర్చిపోగలమా? బాహుబలిలో నా మాటే శాసనం అనే గొప్ప డైలాగ్ని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మనందరం వింటా ఉన్నాం అనమాట. ఆవిడ కూడా ఇక్కడ వచ్చినందుకు మన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సాహితీ గ్రూప్ గురించి చెప్పాలంటే దక్షిణ భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. ఏ సంస్థ అయినా సరే అభివృద్ధి చెందాలంటే నాణ్యత, నమ్మకం, గౌరవం ఈ అన్ని సమపాళ్లలో మేము సాహితీ సంస్థ ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది. రెసిడెన్షియల్ గాను, కమర్షియల్ గాను మేము ఇప్పటివరకు 10 లక్షల స్క్వేర్ ఫీటు ఆల్మోస్ట్ 8,000 మంది కస్టమర్స్ని మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు అమరావతిలో ప్రాజెక్ట్స్ మేము ఎందుకు చేయాలి అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి మీద ఉన్న గౌరవం ఆయన ప్రతి ఒక్కళ్ళకి మన భావితరానికి, మన భవిష్యత్తులో మన పిల్లల కోసం ఆయన పడుతున్న కష్టానికి చేదోడు వాదోడుగా మేము కూడా లాభాపేక్ష లేకుండా అమరావతిలో మనము డెవలప్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇక్కడ మనం అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇది 40 ఎకరాల సువిశాల ప్రాంగణం. ఈ 40 ఎకరాల్లో మనము రెసిడెన్షియల్, కమర్షియల్ అంటే ఐటీ పార్క్ చేసేటప్పుడు మేము చాలా రీసెర్చ్ చేసాం. ఇక్కడ ఐటీ పార్క్ ఎలా ఉంటుంది, మనము రేపొద్దున కస్టమర్స్ అనుకున్నది మీట్ కాగలుగుతామా అని రీసెర్చ్ చేసినప్పుడు ఒక ఐటీ పార్క్ అంటే ఐటీ ఉద్యోగాల కోసమే కాదు, దాంతోపాటు రెసిడెన్షియల్, ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ అలాగే ఇలా రిక్రియేషన్ ఈ 4 సదుపాయాలు ఉండాలని చెప్పేసి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. 40 ఎకరాల్లో మనం రెసిడెన్షియల్గా డెవలప్ చేస్తున్నాం, కమర్షియల్గా డెవలప్ చేస్తున్నాం, అలాగే మల్టీప్లెక్స్, ఎంటర్టైన్మెంట్ గాను 1 డెస్టినేషన్ పాయింట్. మీరు గమనించినట్లయితే ఈ సౌత్ ఇండియాలో ఇలాంటి విధానం దాదాపు ఎక్కడా లేదు. అంటే ఐటీ పార్క్, వాక్ అండ్ వర్క్, ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ మన ఎన్నో అమరావతిలో కార్యాలయాలు ఉన్నాయి. కోతవేడు దూరంలో మన అందరం ఇది నెలకొల్పడం జరిగింది. ఇటువంటి గొప్ప ప్రాజెక్టుకి మనకి చేయడానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే